మాస్టర్స్. నా పేరు ప్రేమ్ కుమార్, మాది నెల్లూరు. మేము 2020లో ఈ మెడిటేషన్లోకి రావడం జరిగింది. యాక్చువల్గా మా పాప ద్వారా ఈ మెడిటేషన్లో మేము వచ్చాము. మా పాప స్కూల్స్లో పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళందరూ వచ్చి అక్కడ మెడిటేషన్ చేపిస్తూ పిల్లలందరికీ ధ్యానం గురించి బుక్ అనేది వాళ్ళకి పబ్లిష్ చేయడం జరిగింది. సో మా పాప అప్పుడు ఆ బుక్ తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మేము మా పాప కోసం చేస్తుంటే ఆటోమేటిక్గా మేము కూడా ఇంట్లో అందరూ నేర్చుకున్నాము ఆ ధ్యానం అనేది. సో మా పాప ద్వారా ఈ మెడిటేషన్ అనేది మాకు పరిచయం అయింది. 2020లో మేము ఇక్కడికి వచ్చాము. పోతే నా లక్కీ డేట్ వచ్చేసి 9. సో మేము 2020 డిసెంబర్లో వచ్చాము. 2021లో ఇక్కడ నెల్లూరులో ధన్వంతరి మహాపిరమిడ్ ఓపెనింగ్ చెప్పేసి వేరే ఒక సార్ ద్వారా తెలుసుకున్నాము. అప్పుడు జనవరి 18th రోజు ఇక్కడ ధన్వంతరి మహాపిరమిడ్ అనేది ఓపెన్ చేశారు. ఆ ప్రోగ్రామ్కి సారే వచ్చిన పత్రిజీ గారు. సో ఆ రోజు మేము వచ్చిన ఒక 1 monthలోనే సార్ని చూసే భాగ్యం నాకు కలిగింది. సో ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు ఇప్పుడు అక్కడ సార్ పక్కన రెస్ట్ తీసుకుంటే ఆయన దగ్గర కూర్చొని కొంచెంసేపు ఆయన పాదసేవ చేసుకొని సార్ ఒక్క 5 minutes వచ్చేసి ఆయన కళ్ళు నన్ను చూస్తున్నాయి, నేను ఆయన చూస్తున్నాను. అసలు అది చూస్తుంటే ఆ కళ్ళు రెప్ప ఆడిపించలేకపోతున్నాను. అసలు ఆ ఫీలింగ్స్, ఒక ఆనందం అనేది చెప్పలేం. ఏందో నాకు ఒక లోపల ఒక ఎనర్జీ ఏదో ఒక పాస్ అయినట్టు అలా ఫీల్ అయ్యాను నేను. నాలో ఉండే కర్మలన్నీ కరిగిపోయినట్టు ఆ విధంగా నేను ఫీల్ అయ్యాను. సో నేను వచ్చిన ఒక 1 monthకే వచ్చేసి సార్ని కలవడం జరిగింది. సార్తో 2 మాటలు మాట్లాడేసి ఇంకా మేము విరామం తీసుకున్నాము. ఇంకా తర్వాత మేము వచ్చిన ఒక 3 months కల్లా వచ్చేసి మేము శాకాహారిగా అయిపోయాము. అంటే బై బర్త్ నుంచి ఇంట్లో అందరూ నాన్ వెజిటేరియన్సే. ఒక 3 months మెడిటేషన్ అలా చేస్తూ ఉన్నాము. ఒకరోజు ఫస్ట్ పాప ద్వారా నాన్ వెజ్ తినకూడదు అట్లా ఇట్లా అని చెప్పేటప్పటికి ఇంట్లో అందరూ తింటున్నారు. నేను మానలేదు, కొంచెం అట్లా తోస్తూ వస్తూ ఉన్నాను. తర్వాత ఒకరోజు ఒకరోజు మెడిటేషన్ అనిపించింది. ఇంత చెప్తున్నారు కదా, నీకు ఇంకా అర్థం కాలేదా నీకు అని చెప్పేసి ఏదో ఎవరు చెప్పినట్టు ఉంది. ఇంకా అప్పటి నుంచి డిసైడ్ అయిపోయాను, ఇంకా మనం కూడా తినకూడదు అని చెప్పేసి. ఇంతకుముందు వేరే ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నప్పుడు అక్కడ నార్మల్గా మెడిటేషన్ అంటే కొంతమంది శాకాహారం ఉండమంటారు, కొంతమంది మాకు అంత ఇంపార్టెన్స్ లేదండి, అది మీ యొక్క పర్సనల్ మ్యాటర్ అని చెప్పడం జరిగింది. కానీ అప్పుడు వేరే ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు అక్కడ ఒక 6 months ఉన్నాను. కానీ దాని తర్వాత ఇంకా ఉండలేకపోయాను. ఇంకా ఆటోమేటిక్గా మళ్ళీ నాన్ వెజ్కే బానిస అయిపోయాను. అప్పుడు ఇంకా అక్కడి నుంచి అంటే ఆ 6 months కొంచెం మెడిటేషన్ బాగుంది. దాని తర్వాత ఎప్పుడు ఈ నాన్ వెజ్కి అయితే కొంచెం అట్రాక్ట్ అయిపోయానో మళ్ళీ అప్పటి నుంచి కొంచెం ఎక్కువ డిస్టర్బ్ అయ్యేసి అది వదలడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నాను, ఇంకా పక్క జీవిని మనం హింసించకూడదు. సో మనం ఎలాగో అది కూడా అలాగే కదా అని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి నేను మా ఇంట్లో అందరూ శాకాహారిగా మారిపోయాము. ఇప్పుడు మా ఇంట్లో అందరూ మెడిటేటర్సే. నాకు ఒక పాప, ఒక బాబు, మా బాబాయ్ గారు ఉన్నారు. తర్వాత ఇది ఎప్పుడైతే మేము మానేసిన ఒక 1 weekకే మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్గా ఒక ఎట్లా చెప్పాలంటే ఒక పరీక్ష లాంటిది అనమాట. మాది వృత్తిపరంగా ఏంటంటే ప్రొవిజన్ షాప్ మాది. సో అట్లా చేస్తుంటే మాకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్ ఏం చెప్పాడంటే, మా పాపది ఫస్ట్ ఇయర్ పుట్టినరోజు, అందుకని మీరు అందరూ రావాలి ఫ్యామిలీతో అని చెప్పి ఇన్వైట్ చేశాడు. సరే అని చెప్పేసి అందరూ వెళ్ళలేదు, నేను మా బాబు ఇద్దరు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ బర్త్డే పార్టీ అంతా ఎక్సలెంట్గా జరిగింది. అయిపోయిన తర్వాత మేము ఇంకా నేను మా బాబు ఉండేసి ఇంకా బయలుదేరదాము అని చెప్పేటప్పటికి ఆ రోజు థర్స్డే వచ్చింది. సో నేను చెప్పేసి బయలుదేరని చెప్పేటప్పటికి మేము బయలుదేరుతున్నాము,
ఆ సార్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నారు, లేదు డిన్నర్ చేసి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఫోర్స్ చేశాడు. తీరా ఒకవైపు అన్నీ చూస్తుంటే కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, అన్నీ మొత్తం నాన్ వెజ్ ఐటమ్సే. ఇదేంద్రా బాబు ఇట్లా ఆయన ఫోర్స్ చేస్తున్నాడని చెప్పేసి మేము అనుకున్నాము. ఆయన ఏమన్నాడంటే, ఈరోజు థర్స్డే నాకు తెలుసు కొంతమంది సాయిబాబా భక్తులు ఉంటారు కాబట్టి వైట్ రైస్ అరేంజ్ చేశాను అన్నాడు. సరే అని చెప్పేసి నేను మా బాబుకి చిన్న ఒక టెస్ట్ పెట్టాను అనమాట. వాడికి యాక్చువల్గా చికెన్ బిర్యానీ అంటే మంచి ఇష్టం వాడికి. సో నేను ఓన్లీ ఇంట్లో ఎవరు చెప్పను, నువ్వు కావాలంటే నేను తిను, నేను కావాలంటే వైట్ రైస్ తింటా అన్నాడు. వైట్ రైస్ తింటా అన్నాను. సో బాబు ఉండేమన్నాడంటే, లేదు లేదు నేను మీరు ఎవరు తినట్లేదు కదా అందుకని నేను కూడా తిన్ను అని చెప్పాడు. నాకు అసలు చాలా షాక్ అయిపోయింది. అంత చిన్న వయసులో వాడు ఇంత చెప్తున్నా అంటే ఇంకా మనం ఉద్యోగం చెప్పేసి, సరే ఆ సార్ ఒక సంతృప్తి కోసం కొద్దిగా వైట్ రైస్ వేసుకొని సాంబార్ వేసుకొని ఇంకా తిని వచ్చేసాము. సో అదొక ఆ టెస్ట్లో మేము గెలిచినంత ఫీలింగ్ కలిగిందనమాట. సో అది అయిపోగానే ఒకరోజు నేను వరండాలో కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. అదే మెడిటేషన్ వచ్చిన ఒక 4 మంత్స్కే అంటే ఏప్రిల్ 16th ఏమో, ఏప్రిల్ 16th అనుకుంటాను. సో ఆ రోజు కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే ఒక 40 minutes నాకు తెలియకుండా ఇన్నర్లో ఏదో ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే నేను ఒక పిరమిడ్ నిర్మించినట్టు, ఆ పిరమిడ్ ఒక ఎట్లా అంటే చాలా గోల్డెన్ కలర్లో పిరమిడ్. ఆ ప్రాసెస్ ఎట్లా జరిగింది అసలు నాకు చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది. అంటే మీకు చెప్తాను ఎక్స్పీరియన్స్ గురించి. అంటే ఆ పిరమిడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక హిమాలయ కొండలు బాగా, ఆ మధ్యలో ఆ పిరమిడ్ అనేది ఉంది. ఇటు చూస్తే మొత్తం ఫుల్ గార్డెన్. సో బయట నుంచి సూర్యకిరణాలు వచ్చేసి ఆ పిరమిడ్ పైన అట్లాగా పడుతుంది. ఇప్పుడు తిరుపతిలో మీరు ఆ గోపురం చూసారంటే అట్లా ఆ సూర్యకిరణాలకు దగ్గరగా మెరిసిపోతుంటుంది. అలా ఇలా ఈ పిరమిడ్ అనేది అంత బాగా మెరిసిపోతుంది అనమాట. సరే అని చెప్పేసి నేను బయట నుంచి ఆ విజన్స్ అన్నీ చూస్తూ ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. మెడిటేషన్లో కూర్చోన్నాను, ఇవన్నీ తెలుస్తున్నాయి నాకు. కానీ ఇదంతా వచ్చేసి ఈ ఆగ్నేయ చక్రం కింద ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుంది, అన్నీ తెలుస్తున్నాయి. బయట కూర్చొని చేసేటప్పుడు ఆ సౌండ్స్, మోటార్ సౌండ్స్, పక్షుల సౌండ్స్ ఇవన్నీ తెలుస్తున్నాయి. కానీ ఈ ఒక విజన్లో చాలా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను నేను. సో అప్పుడు లోపల నుంచి ఎవరు పిలిచినట్టు ఒక పిలుపు వచ్చింది. సరే అని చెప్పి లోపలికి వెళ్తే మన ధన్వంతరి అంత పెద్ద పిరమిడ్, ఆ పిరమిడ్ లోపల ఎవ్వరు లేరు. సార్ ఏమో అక్కడ స్టేజ్ మీద నిలుచుకొని ఆయన, సార్ ఒక్కడే ఉన్నాడు. సార్ ఏదో టీచ్ చేస్తున్నట్టు ఆయన ఉన్నారు సారు. అప్పుడు సార్ ఉండి ఏంది నిలబడినా కూర్చొని మెడిటేషన్ చేయన్నాడు. సార్ అని చెప్పి సార్ ముందే కూర్చొని మెడిటేషన్ చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసిన తర్వాత కళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఒక అద్భుతమైన ఫీలింగ్, అది ఒక ఎంజాయ్మెంట్ అది. సో అప్పుడు చూస్తే సార్ లేడు. అప్పుడు ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఒక వాయిస్ అనేది నాకు వినబడింది. ఈ పిరమిడ్ పేరేం తెలుసా అని చెప్పి సార్ అడగడం జరిగింది. కానీ సార్ అయితే లేడు. ఆ వాయిస్ అయితే నేను వినగలిగాను. అప్పుడు నాకు తెలియదు సార్, మీరే చెప్పండి. నేను దీనికి లక్ష్మీనారాయణ పిరమిడ్ అని చెప్పేసి అప్పుడు సార్ చెప్పడం జరిగింది. సో అక్కడ కట్అవుట్ కూడా ఏంటంటే ఆ లక్ష్మీనారాయణ పిరమిడ్ లాగే ఆ కట్అవుట్స్ కూడా అట్నే ఉండిందన్నమాట. దాని పక్కన సార్ కూడా ఉన్నట్టు కలిగిందనమాట. సో ఇది ఎందుకు ఇట్లా వచ్చింది అని చెప్పేసి కొంతమంది ఇంకొక 10 minutesలో మెడిటేషన్ నుంచి బయటకు వచ్చేసాను. అయితే వచ్చిన తర్వాత ఆ హ్యాపీనెస్ అసలు బయట చెప్పలేము. అది ఆ అనుభూతి వాళ్ళు పొందితేనే తెలుస్తుంది అది. సో బయట కొంతమంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. ఆ సీనియర్ మాస్టర్స్కు ఇక్కడ వెంకటేశ్వరంలో విజయలక్ష్మి మేడం చెప్పేసి మేడం ఉన్నారు. ఆ మేడం ఫోన్ చేసి అడిగాను. ఆ మేడం అడిగితే, ఏమో సార్ భవిష్యత్తులో మీరు ఏమైనా పిరమిడ్ కడతారేమో, అందుకని సార్ ఆ విజన్ మీకు చూపించుంటారు అని చెప్పి మేడం చెప్పడం జరిగింది. సో దాని తర్వాత నాకు మనం ఇప్పుడే కదా మెడిటేషన్లోకి వచ్చాము, మనకన్నా ఇంకా సీనియర్స్ చాలామంది ఉన్నారు, ఇంకా మన పిరమిడ్ కట్టడం ఏందని చెప్పేసి అనుకున్నాను. అట్లా పోతూ ఉంటే ప్రకృతి ఆ విధంగా నా చేత చేయించిందనమాట. ఒక 2-3 monthsలోనే దానికి సంబంధించిన ఆ పిరమిడ్కి సంబంధించిన ఆ పనులన్నీ నాకు అక్కడికి వస్తున్నాయి. నాకు తోడు మా బాబాయ్ గారు ఉన్నారు.
అప్పుడు బయట ఎంక్వైరీ చేసామంట, పిరమిడ్ కట్టాలంటే ఎంత అవుద్ది అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే దాదాపు 1.5 లక్షల దాకా అవుతుందని చెప్పి అన్నారు. అంత డబ్బులు మన కాళ్ళు లేవు కదా, ఇప్పుడు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం కదా అని చెప్పేసి నేను కామ్గా ఉన్నాను. ఒకరోజు మా బాబాయ్ ఉండేసి పిరమిడే కదా కట్టేద్దామని చెప్పేసి ఆయన నోట్లో కూడా ఆ మాట రావడం జరిగింది. ఇదేంది ఈయన కూడా చెప్పేశాడు, ఇదేదో మనకేదో ఒక మంచి పనికి సంకేతం లాగా చెప్పేసి నేను ఫీల్ అయ్యాను. ఇట్లా ధన్వంతరి పిరమిడ్కి ఇట్లా వస్తుంటే కాళహస్తి నుంచి శివ సార్ అని చెప్పేసి ఆయన పిరమిడ్స్ అన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాడు. ఆ సారు మా ఇంటికి రావడం, నెల్లూరుకి వచ్చి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా మీరు చెప్పున్నారంట పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పేసి సరే మేము సార్ని పిలిపించాము. సార్ని పిలిపించేసి యాక్చువల్గా మా కిందంతా ఏం ల్యాండ్ లేదు, కరెక్ట్గా రోడ్డు పర్పస్ సరిపోతుంది. పైన ఒక 10x10 పిరమిడ్ పడేదానికి ఛాన్సెస్ ఉంది. సో సార్ వచ్చి చూసిన తర్వాత, సార్ ఇక్కడైతే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా జరిగిపోతుంది సార్ అని సరిపోతుంది చెప్పి అన్నాడు. సరే అని చెప్పేసి ఆ పైన సార్ చెప్పినట్టే ఒక 1 వీక్లోనే పిరమిడ్ శంకుస్థాపన అన్నీ స్టార్ట్ చేసేసాము. చేసిన తర్వాత అప్పుడు కరోనా, ఈ ఒక వార్తలన్నీ పోతున్నాయి, కరోనా వస్తుంది అట్లా ఇట్లా అని చెప్పేసి. కరోనా ఒక ఫస్ట్ టైం కరోనా వచ్చింది కదా, అప్పుడే వచ్చేసి సగం పని స్టార్ట్ అయిపోయింది అనమాట. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చింది. 2 మంత్స్లోనే వచ్చేసి ఆ పిరమిడ్ అనేది ఫుల్ఫిల్గా పూర్తి అయిపోయింది. ఆ పిరమిడ్ ఎలా ఉందంటే సేమ్ నాకు విజన్లో ఎలా వచ్చిందో ఆ విధంగానే అట్లాగే రెడీ అయింది. ఆ పిరమిడ్ వండర్ఫుల్గా రెడీ అయింది. అది యాక్చువల్గా 2nd ఫ్లోర్లో నిర్మించబడింది. సరే పిరమిడ్ మెడిటేషన్ చేసాము, పిరమిడ్ కట్టాము. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి సార్ అని చెప్పారు. మామూలుగా వచ్చేసి నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అది 10 మందికి, 4గురికి పంచమన్నాడు. సరే 4గురు పంచాలని చెప్పేసి నేను యాక్చువల్గా బయట అంతా ఎక్కడ పోయి ప్రచారం చేయలేదు. మా షాప్కి వచ్చే వాళ్ళకే ఇట్లా మెడిటేషన్ చేసుకున్నామా బాగుంటుంది అని చెప్పేసి, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ బాగుంటుందని చెప్పేసి చెప్తూ ఉండేవాడిని. అప్పుడు దాంట్లో కొంతమంది ఏమన్నారంటే, మీరు పిరమిడ్ కట్టారు, అదేదో పైన కట్టారు 3rd ఫ్లోర్లో, మేము ఎక్కిదిగేటప్పటికి మా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అని చెప్పేసి ఒక 10 మందికి చెప్పామంటే ఒక్కరు దానికి సపోర్ట్ చేసేవాళ్ళు. సరే నాకు ఇదేందబ్బా ఇంత కట్టాం కదా, ఇంత బాగా చేసాం కదా, ఒకరు కూడా రావట్లే. ఒకరు కూడా ఏంటంటే మన బలవంతాన రాండి మెడిటేషన్ చేసుకోండి అని చెప్పి మన ఫోర్స్ మీద వాళ్ళు వచ్చారు. సరే అని చెప్పేసి ఒకరోజు మెడిటేషన్ చేసుకొని, ఇప్పుడు ఏం చేయమంటావు, మీరు చెప్పినట్టే పిరమిడ్ సంకల్పం వచ్చింది, కట్టాను, కానీ ఎవరు చెప్దామంటే ఎవరు రావట్లేదంటేను లోపల నుంచి ఇన్నర్ నుంచి ఒక ఫీలింగ్ అనేది కలిగింది. సరే పైన రావట్లేదు, ఎలాగైనా సరే ఇది 4గురికి తెలపాలి, మనం పొందిన ఇదిని 4గురికి చెప్పాలి అని చెప్పేసి ఒక ఇంట్యూషన్ అనేది లోపల వచ్చింది. యాక్చువల్గా మాది షాపు ముందు హాల్లో ఒకటి ఉంటుంది అనమాట, వెనక బెడ్రూమ్ అట్లా ఉంటుంది. ఆ రూమ్ క్లియర్ చేసి ఒక సెంటర్ లాగా రెడీ చేస్తే బాగుంటుంది అని ఒక ఐడియా వచ్చిందనమాట. సో దాని తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పాను. చెప్తే ఎట్లా పైన పిరమిడ్ కట్టాము కదా, అక్కడ వచ్చి చేసుకుంటే మళ్ళీ ఇదంతా మళ్ళీ ఎందుకు చేయడం చెప్పేసి ఇంట్లో వాళ్ళు అగ్రీ చేయలేదు. సరే అని చెప్పేసి అట్లా మెడిటేషన్ చేస్తూ ఉన్నాను, షాప్కి వచ్చే వాళ్ళు చెప్తూ చేస్తూ ఉన్నాను. ఒకరోజైతే ఒక శాకాహార ర్యాలీకి వెళ్ళడం జరిగింది వింజమూరుకి. అక్కడ ఒక మాస్టరు నాకు చెప్పాడనమాట. ఆ మాస్టరు యాక్చువల్గా ఇంతకుముందు నాకు పరిచయం లేదు. ఆ మాస్టర్తో నేను షేర్ చేస్తున్నాను అనమాట. సార్ ఇట్లా ఉంది సార్, నేను సెంటర్ రెడీ చేయాలనుకుంటున్నాను అనేసి, దీనికి ఏమైనా సలహా చెప్పండి, అట్లాగే డ్రాప్ అవుతా ఉందంటాను. ఆ సార్ ఏం చెప్పానంటే, సార్ ఏదైనా సరే నేను చేస్తున్నాను అనుకోని మీరు చేశారంటే చేయలేరు, మీరు ప్రకృతికి వదిలేయండి, ప్రకృతి చూసుకుంటుంది అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. నేను అక్కడే ఒక సంకల్పం పెట్టేసి ఎలాగైనా సరే కింద ఒక సెంటర్ రావాలి, నేను ఒక సేవ చెయ్యాలి అని అనుకున్నాను. సో అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెల్లూరుకి వచ్చిన తర్వాత ఇక్కడ 1 మంత్ ర్యాలీ, శాఖాహార ర్యాలీ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దాంట్లో 3వ రోజు మా ఎన్టీఆర్ నగర్లోనే ఒక శాఖాహార ర్యాలీ మేము ఫిక్స్ చేసుకున్నాము. ఎప్పుడైతే ఆ శాఖాహార ర్యాలీ ఫిక్స్ చేసుకున్నామో, ఆ ఎన్టీఆర్ నగర్లో ఎప్పుడు శాఖాహార ర్యాలీ జరిగిందో ఒక 2 days కల్లా వచ్చేసి నేను అనుకున్నట్టు ఆ రూమ్ పగలగొట్టి కరెక్ట్గా ఆ సెంటర్ అనేది అక్కడ జరగడం జరిగింది. లైఫ్లో ఒక ₹1 కోటి 2 కోట్లు సంపాదించినా కూడా అంత ఆనందం ఉండేది కాదు. అసలు ఆ రోజంతా ఎంత హ్యాపీనెస్గా ఉన్నానంటే అంత హ్యాపీనెస్గా ఉన్నాను. అది సెంటర్ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కరితో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు దాదాపు ఒక 15 మంది దాకా కంటిన్యూగా వస్తున్నారు. ప్రతి ఆదివారం ఒక్కొక్క మాస్టర్ వచ్చేసి
క్లాసులు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు 10 మంది వీలు కుదిరినప్పుడల్లా వచ్చి మెడిటేషన్ చేసుకుంటున్నారు. సెంటర్ అయితే అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత, అసలు ధ్యానం నేను ఎందుకు వచ్చానంటే, ఇంతకుముందు ఒక యాక్చువల్గా బిజినెస్ ఫీల్డ్ అన్నీ వచ్చేసి ఇప్పుడు అన్నీ ఏ బిజినెస్ ఎత్తినా కూడా కాంపిటీషన్, ప్రతి ఒక్కటి కాంపిటీషన్ ఉందన్నమాట. అంటే పిన్నీసులు కాడ నుంచి పెద్ద పెద్ద కోట్లలో వ్యాపారం చేసే కూడా ప్రతి ఒక్కటి ఇప్పుడు కాంపిటీషన్స్ ఉందన్నమాట. సో ఆ విధంగా మా ఈ ప్రొవిజన్స్ ఫీల్డ్లో నాకు కొంచెం కాంపిటీషన్స్ ఎక్కువ ఉండేది. అప్పుడు మానసికంగా ఆలోచిస్తూ ఉండేవాడిని, ఎలా చెయ్యాలి, ఏంది, పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించాలి, అట్లా ఇట్లా అనుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు మెడిటేషన్లకైతే వచ్చానో నాకు క్లారిటీ అనేది దొరికిందన్నమాట. సో మనం చేయాల్సింది సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే ఆటోమేటిక్గా నువ్వు పొందాల్సింది నువ్వు పొందుతావు అని చెప్పేసి. ఇంకా ఆటోమేటిక్గా ఏంటంటే నేను చేయాల్సింది నేను చేసుకుంటూ పోతున్నాను. సరే మనకి ఏదైతే రావాలనుకుంటుందో అది వచ్చి తీరుతుంది, మనం దాని గురించి ఏమీ దిగులు చెందాల్సిన అవసరం అని చెప్పేసి ఆలోచించి బయటకు వచ్చేసాను. నేను చేయాల్సింది చేసుకుంటూ పోతున్నాను. అప్పుడు ఒకసారి ధన్వంతరిలో నాకు క్లాస్ చెప్పని పిలిచారు. క్లాస్ చెప్పని చెప్పి పిలిస్తే క్లాస్ అయితే ఎప్పుడు చెప్పలేదు, అదే ఫస్ట్. ఆ రోజు మెడిటేషన్లో కూర్చొని సార్ని తలుచుకొని మెడిటేషన్లో కూర్చుని సార్ అని చెప్పానంటే, నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే అక్కడ చెప్పు, నువ్వు సేవ చేస్తున్నావు కదా ఆ సేవ గురించే అక్కడ చెప్పు అని చెప్పాను అన్నాడు. నేను ఏదైతే అక్కడ చేస్తున్నానో ఆ సేవ గురించి అక్కడ చెప్తూ వచ్చాను. సో ఇది నా ఎక్స్పీరియన్స్ మాస్టర్స్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకోటి మెడిటేషన్లో నేను నేర్చుకుంది ఏంటంటే సాక్షితత్వం. ఈ సాక్షితత్వం నేర్చుకునే నాకు కనీసం ఒక 1 year పట్టింది. అందరూ ప్రజెంట్లో ఉండమంటారు, ఆ ప్రజెంట్ అనేది ఎరుకలో ఉండమంటారు. ఆ ఎరుక అనేది ఎలా ఉండాలని తెలియదు. అందరూ చెప్తున్నారు కానీ అది ట్రై చేస్తున్నాము, కుదరట్లేదు. కానీ ఇప్పుడు నేను తెలుసుకోగలిగాను, సాక్షిభావం అంటే ఏం లేదు. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను మీకు. మనం ఏది చేసినా కూడా ఈ శరీరం చేస్తుంది, నేను దానికి సాక్షిగా ఉన్నాను. మనసు ఆలోచిస్తుంది, నేను దానికి సాక్షిగా ఉన్నాను. శ్వాసక్రియ జరుగుతుంది, నేను దానికి సాక్షిగా ఉన్నాను. ఈ విధంగా మన అన్నిటికీ మన జన్మ తీసుకున్నప్పటి నుంచి మన తుది శ్వాస వరకు జరుగుతుందో అన్నీ ఈ యొక్క ఫిజికల్ బాడీ చేస్తుంది. అన్నిటికీ ప్రతి ఒక్కదానికి నేను సాక్షిగా ఉన్నాను అని అనుకుంటే చాలు. దీన్ని ప్రాక్టీస్ చేయగా ఏమవుతుందంటే ఫిజికల్ బాడీ వేరు, నేను అనేది వేరు అయిపోతాము. సో ఇది నా ఎక్స్పీరియన్స్. పిఎంసి ఛానల్ వరకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.